ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని 334 రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించింది. ఈ పార్టీలు గత 6 సంవత్సరాల్లో ఒక్క ఎన్నికలోనూ పోటీ చేయలేదని, అందుకే వాటిని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. డాక్యుమెంట్ల మీద మాత్రమే ఉండే పార్టీలను తొలగించడం ద్వారా ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత పెంచడమే తమ లక్ష్యమని ఈసీ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం ప్రతి రిజిస్టర్డ్ పార్టీ నిర్దిష్ట కాల వ్యవధిలో తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలి. అయితే 2019 నుంచి ఇప్పటివరకు ఈ 334 పార్టీలు ఏ ఒక్క ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలో దింపలేదు. అంతేగాక రిజిస్ట్రేషన్ సమయంలో అందజేసిన అడ్రస్ల వద్ద వీటి ఆఫీసులు లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందని ఈసీ పేర్కొంది. ఈ 2 ప్రమాణాలను పాటించకపోవడంతో వీటి రిజిస్ట్రేషన్ రద్దు చేశామని తెలిపింది. ఇంతకు ముందు వరకు దేశవ్యాప్తంగా 2854 గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలుండగా ఈసీ తాజా నిర్ణయంతో వాటి సంఖ్య 2520కి తగ్గింది.